వెల్కమ్ టు మై ఛానల్. టుడే టాపిక్ వచ్చేసి పాస్కల్ ట్రయాంగిల్. సో ఈ పాస్కల్ ట్రయాంగిల్ అనేది ఎలా ఉంటుంది కోడింగ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ నేను బిఫోరే కోడింగ్ అంతా రాసేసాను. బికాస్ వీడియో చాలా లెంతీ అవుతుందని నేను ముందే కోడింగ్ రాశాను. సో ఈ కోడింగ్ అనేది కూడా ఎలా రాశాను, ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఫస్ట్ వచ్చేసి ఈ కోడింగ్ని డీబగ్ చేద్దాము. సో ఎంటర్ ద రో సైజ్ ఆఫ్ ది ట్రయాంగిల్. సో నేను ఇక్కడ ఎంత ఇచ్చానంటే రో సైజు 5 ఇచ్చాను. 5 ఇచ్చి ఎంటర్ చేస్తే ఇలా వచ్చింది అనేది. సో మనకు అవుట్పుట్ అనేది ఇలా రావాలి. సో నేను ఎంత ఇచ్చాను, రో సైజు 5 ఇచ్చాను. సో మనకి ఇక్కడ 5 రోస్ ఉన్నాయో లేదో కౌంట్ చేసుకుంటాం. ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో అండ్ ఫిఫ్త్ రో. సో మనకి ఈ టైప్లో ట్రయాంగిల్ రావాలి అని అంటే సో మనం ఏం చేయాలి, సో ఇక్కడ ఈ స్పేసెస్ ఇవన్నీ ఎలా తీసుకోవాలి, సో ఇదంతా ఈ ఎక్స్ప్లెనేషన్లో ఉంటుంది. సో ఫస్ట్ దీన్ని ఒకసారి వన్స్ మినిమైజ్ చేసుకొని నెక్స్ట్ స్టెప్లో ఎలా దీన్ని యూజ్ చేస్తూ ఈ అవుట్పుట్ని బేస్ చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో దీన్ని ఫస్ట్ నేను మినిమైజ్ చేసుకుంటున్నాను. సో కమింగ్ టు ద కోడింగ్. సో మనకి కమాండ్ ప్రాంప్ట్లో మనం ఎంతైనా తీసుకోవచ్చు రో సైజ్. సో ఎంటర్ ద రో సైజ్ ఆఫ్ ది ట్రయాంగిల్. సో మనం ఎందులో ఇస్తాము, కమాండ్ ప్రాంప్ట్లో ఏదైనా వాల్యూ ఏదైనా ఎంటర్ చేయాలి, ప్రింట్ చేయాలంటే కన్సోల్ డాట్ రైట్ లైన్ తీసుకుంటాము. సో అందులో ఈ మెసేజ్ అనేది టైప్ చేసుకుంటాము. సో ఈ మెసేజ్ అనేది పెట్టాక సరే మనకి ఇది మనం డీబగ్ చేయగానే ఇందులోకి వెళ్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి రో సైజ్ కావాలి కాబట్టి రో సైజ్ అనేది నెంబర్ కాబట్టి దానికి ఇంటీజర్ తీసుకున్నాను. సో మనకి ఇక్కడ కన్సోల్ డాట్ కన్వర్ట్ డాట్ 2 × 32 అనేది ఎందుకు తీసుకున్నానంటే సో మనకు ఏదైనా వాల్యూని కమాండ్ ప్రాంప్ట్ నుండి రీడ్ చేసుకోవాలంటే మనం కన్సోల్ డాట్ రీడ్ లైన్ అనేది యూజ్ చేస్తాము. సో కన్సోల్ డాట్ రీడ్ లైన్ కమాండ్ ప్రాంప్ట్ అనేది స్ట్రింగ్ టైప్. సో దానికోసం మనకి ఇక్కడ కావాల్సిన వాల్యూ అనేది ఇంటీజర్. సో అందుకోసమని మనకి ఇచ్చిన ఇక్కడ స్ట్రింగ్ని ఇంటీజర్లోకి కన్వర్ట్ చేసుకుంటున్నాము. సో మీకు ఇది ఆల్రెడీ తెలుసు అనుకుంటా, దీని గురించి ఎక్స్ప్లెనేషన్ సో ఇది ఐడియా ఉండుంటుంది అందరికీ. మనకి వచ్చేసి ఇక్కడ మెయిన్ 3 లూప్స్ ఉంటాయి. సో ఇది వచ్చేసి ఫస్ట్ లూప్. సో ఈ ఫస్ట్ లూప్ ఏంటంటే మనకి ఎన్ని రోస్ తీసుకోవాలి. సో మనం ఆల్రెడీ ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్లో రో. సో ఓకే, ఇది రన్నింగ్లో ఉంది, పాస్ చేద్దాం. సో మనకు ఆల్రెడీ రో సైజ్ అనేది సపోజ్ నేను అక్కడ 5 తీసుకున్నాను, నేను ఇక్కడ 2 తీసుకుంటున్నాను. సో రో సైజ్ తీసుకొని సో ఫస్ట్ ఫర్ లూప్లో సో మీకు ఇందాక అవుట్పుట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా అండి, ఈ లెఫ్ట్ సైడ్ స్పేసెస్ రావాలని. దానికోసం ఒక స్పేస్ అనే ఒక స్ట్రింగ్ స్పేస్ ఎంటీ అంటే ఏంటంటే అది స్ట్రింగ్లోనే స్టోర్ అవుతుంది కదా ఎంటీ కూడా. సో అందుకోసం అని స్ట్రింగ్ స్పేస్ అనే వేరియబుల్ తీసుకున్నాను. స్పేస్ అనే వేరియబుల్ స్ట్రింగ్ డేటా టైప్తో తీసుకొని దాన్ని ఎంటీ ఇచ్చుకున్నాను. సో మనకి ఇంకో వేరియబుల్ ఏంటి, మనకి నెంబర్ ఎంత అండి, ఫస్ట్ రోలో ఎంత ఉంది, 1 ఉంది. సో నేను దానికోసం నెంబర్కి 1 అనే వేరియబుల్ని డిక్లేర్ చేశాను. సో ఈ ఫస్ట్ లూప్లోనే ఇంకొక సెకండ్ లూప్ ఉంటుంది. సెకండ్ లూప్ అనేది దేనికోసం తీసుకుంటా అంటే యాడ్ ద లెఫ్ట్ సైడ్ స్పేసెస్. సో మనకి అవుట్పుట్లో చూపించిన విధంగా ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ స్పేసెస్ రావడం కోసం ఈ ప్లేస్లో ఈ లెఫ్ట్ సైడ్ స్పేసెస్ వచ్చేసి ఈ 1 అనేది సెంటర్లో రావడం కోసం నాకు అనేది ఈ ఫర్ లూప్ అనేది యూస్ఫుల్ అవుతుంది. సో ఈ ఫర్ లూప్కి ఫస్ట్ వేరియబుల్ ఏమని డిక్లేర్ జే అని తీసుకొని సో మనం ఎంత రో సైజ్ ఇచ్చామో ఆ రో సైజ్ని ఇక్కడ మెన్షన్ చేసుకొని రో సైజ్, ఎందుకంటే మనకి ఎన్ని రోస్ ఉన్నాయో అన్ని స్పేసెస్ రావాలి. సో అప్పుడే ఆ ఫస్ట్ రోలో ఉన్న నెంబర్ అనేది మిడిల్లో వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది, j > I. సో మనకి ఇనిషియల్ స్టేజెస్లో ఎంత మనకి రో సైజ్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాం. సో ఈ కండిషన్ స్పేసెస్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందండి, రోస్ మీద డిపెండ్ అయిపోతుంది. ఫస్ట్ రోలో ఎన్ని స్పేసెస్ వస్తాయి, 5 స్పేసెస్. సో ఎందుకు సపోజ్ అంటే సైజుని డిపెండ్ చేసుకొని సో నేను అవుట్పుట్లో రో సైజ్ ఎంత ఇచ్చాను, 5 ఇచ్చాను కాబట్టి 5 అని చెప్తున్నాను. సో ఇక్కడ 2 ఇచ్చుకున్నాం కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ 1 స్పేస్ 2 స్పేస్ 1
సో అది నెక్స్ట్ ఏమవుతుంది, 1 స్పేస్ 1 స్పేస్ అగైన్ స్పేస్ ఇలా వస్తుంది అన్నమాట మనకి. సో మనం ఇలా తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ ఎంత 2 స్పేసెస్, అది బేస్డ్ అపాన్ ద రో సైజ్. సో ఏంటంటే మనం రో సైజ్ 2 తీసుకున్నాం కాబట్టి 2 స్పేసెస్ వచ్చింది. అదే రో సైజ్ 5 తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ 5 స్పేసెస్, 1 2 వచ్చేసినాయి, 3 4 5. సో ఇక్కడ ఎన్ని స్పేసెస్ వస్తాయి, ఆల్రెడీ 1 స్పేస్ వచ్చేసింది, 2 3 4. సో ఇలా అనేది వస్తుంది అన్నట్టు మనకు అవుట్పుట్. నెక్స్ట్ ఏమవుతుంది, వన్ టూ త్రీ, థర్డ్ రో కాబట్టి 3 స్పేసెస్, 1 1 ప్లస్ 1 2 అండ్ స్పేస్ 1, ఇలా అనేది మనకు అవుట్పుట్ వస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి బ్యాక్ వెళ్ళిపోయింది. ఓకే, డోంట్ వరీ, ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు, మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఏంటండి, రో సైజ్ తీసుకుంటే బేస్డ్ అప్ ఆన్ ద రో సైజ్. ఈ రో సైజ్ అనేది దేన్ని బేస్ చేసుకొని స్పేసెస్ ఇస్తుంది మనకి. ఇక్కడ ఫస్ట్ ఏ రో తీసుకున్నాము, ఇది ఫస్ట్ రోనా సెకండ్ రోనా థర్డ్ రోనా, ఏ రో అయితే ఆ రో, అందుకోసమనే ఇది ఫస్ట్ ఫర్ లూప్లో సెకండ్ ఫర్ లూప్ రాసుకొని. సో ఇక్కడ మనకి ఈ మెయిన్ ఫర్ లూప్ దేనికోసం అండి, సో లెఫ్ట్ సైడ్లో స్పేసెస్ యాడ్ చేయడం కోసమే కదా. సో అందుకోసమని ఇక్కడ మనం స్పేస్ ప్లస్ ఆల్రెడీ ఎంప్టీ స్పేస్ ఉంది, ఆ ఎంప్టీ స్పేస్కి అగైన్ 1 మోర్ స్పేస్ అనేది యాడ్ చేస్తున్నాం. యాడ్ చేసినప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, ఫస్ట్ స్పేస్ వస్తుంది, దాన్ని నేను మైనస్ సింబల్తో మెన్షన్ చేస్తున్నా. ఫస్ట్ స్పేస్ ఉంది కదా, స్పేస్కి ఇంకో స్పేస్ యాడ్ అయితే ఇది స్పేస్ వచ్చేసింది. సో నెక్స్ట్ జే మైనస్ మైనస్, సో రో సైజ్ ఎంత తీసుకున్నాం, 5 తీసుకున్నాం. సో 5 అయితే లెంతీ అవుతుంది, సో నేను అందుకోసమని 2 తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ రో సైజ్ 2కి ఫస్ట్ వచ్చేసింది, ఫస్ట్ స్పేస్ వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది, జే మైనస్ అంటే 2 మైనస్ 1 అవుతుంది. 1 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 కంటే 1 పెద్దదే కదా అండి, కండిషన్స్ సాటిస్ఫై అవుతుంది. ఆల్రెడీ ఉన్న స్పేస్కే 1 మోర్ స్పేస్ అనేది యాడ్ అవుతుంది. 1 మోర్ స్పేస్ యాడ్ అయ్యింది. యాడ్ అయిన తర్వాత ఇక్కడ ఏమవుతుంది, జే 0 అవుతుంది. 0 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0, కండిషన్ సాటిస్ఫై, 1 మోర్ స్పేస్. ఓకే, ఇది వచ్చేస్తుంది. ఇక్కడ మళ్ళీ -1 అయినాక ఇక్కడ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది, కండిషన్ ఫాల్స్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ ఈ థర్డ్ లూప్లోకి వస్తుంది, ఇది ఇస్ ద మెయిన్ లూప్. అండ్ ఇక్కడ లిజన్ కేర్ఫుల్లీ, డోంట్ స్కిప్ ద వీడియో. ఇక్కడ మనకి యాడ్ ద నెంబర్ సీక్వెన్స్, ఈ నెంబర్ సీక్వెన్స్ యాడ్ చేయడానికి యూజ్ అయ్యేది ఈ థర్డ్ లూప్, ఇది మెయిన్ లూప్. ఈ లూప్ అర్థమైందంటే ఈ మిగతా ఫస్ట్ 2 అనేది కామన్, మనం ఆల్రెడీ స్టార్ పిరమిడ్, నెంబర్ పిరమిడ్ ఇవన్నీ ప్రింట్ చేసి ఉంటాము. సో మనకి ఇది అనేది మెయిన్. ఇక్కడ z ఈక్వల్ టు 0 అండ్ z లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు i, ఇది కూడా ఫస్ట్ లూప్ని బేస్ చేసుకొని కండిషన్ రాసాము. ఎందుకంటే మనకి ఫస్ట్ రోలో ఎన్ని నెంబర్స్ ప్రింట్ అవ్వాలి, మనకి ఫస్ట్ రో కాబట్టి ఓన్లీ 1, సెకండ్ రో కాబట్టి 2, థర్డ్ రోలో 3. సో మనకి మీకు నెక్స్ట్ చూసుకుంటే అవుట్పుట్లో ఫస్ట్ రోలో 1, సెకండ్ రోలో 2, థర్డ్ రోలో 3, ఫోర్త్ రోలో 4, ఫిఫ్త్ రోలో 5, ఇలా అనేది ఉంటుంది అన్నమాట. సో దీన్ని బేస్ చేసుకున్నాం కాబట్టి అందుకోసమనే ఇక్కడ మనకి ఎన్ని నెంబర్స్ ప్రింట్ అవ్వాలి అనేది కూడా మనకి రో సైజ్ను బేస్ చేసుకొని కండిషన్ అనేది ఇక్కడ రాసాము. సో ఆల్రెడీ మనకి స్పేస్లో ఆల్రెడీ 3 స్పేసెస్ ఉన్నాయి. దానికి మనం ఫస్ట్ డిక్లేర్ చేసుకున్నాం కదా అండి, ఇంట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 1, ఇంట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 1 అనేది ఇక్కడ యాడ్ చేస్తాము. యాడ్ చేసి ప్లస్ మళ్ళీ ఎంటీ స్పేస్, చూడండి ఇక్కడ స్పేసెస్ స్పేస్ స్పేస్ స్పేస్
అండ్ 1 వచ్చేసింది. 1 తర్వాత కూడా స్పేస్ ఉంటుంది. సో అది అయిపోయిన తర్వాతకి ఇక్కడ వచ్చేసి పాస్కల్ ట్రయాంగిల్ ఫార్ములా. సో ఈ పాస్కల్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటంటే మనకి సెకండ్ రోలో ఉన్న ఆ వాల్యూస్ని యాడ్ చేసి థర్డ్ రోలో మిడిల్లో ఇవ్వడం కోసం ఈ రో అనే ఈ ఫార్ములా అనేది యూస్ఫుల్ అవుతుంది అనమాట. మనకి ఈ ఫార్ములా అనేది యూస్ఫుల్ అవుతుంది. సో మనకి నెంబర్ ఈక్వల్ టు ఎంత అంటే 1 1 ఇంటూ ఐ ఎంత అండి 0 0 మైనస్ జెడ్ ఈక్వల్ టు 0 0 మైనస్ 0 బై ఇది ఎంత నుండి సంథింగ్ 0 బై సంథింగ్ 0 0 మల్టిప్లై సంథింగ్ 0. సో ఇక్కడ మొత్తం ఏమవుతుందండి 0 అవుతుంది. 0 అయినాక ఇక్కడ జెడ్ ప్లస్ ప్లస్ అంటే జెడ్ ఈక్వల్ టు 1 అవుతాయి. 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. కండిషన్ ఈజ్ ఫాల్స్. కండిషన్ ఫాల్స్ అయితే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ నెక్స్ట్ స్టెప్కి వస్తుంది. కన్సోల్ డాట్ రైట్ లైన్ స్పేస్. మనకి ఫస్ట్ స్పేస్లో ఎంత ఉందండి వాల్యూ 1 అనేది వచ్చేసింది ఫస్ట్ రో. ఈ 1 అనేది ఫస్ట్ రోలో ఇక్కడ ఈ స్పేసెస్ ఇక్కడ 1 అనేది ప్రింట్ అవుతుంది ఫస్ట్ రోలో 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది ఫస్ట్ రోకి వస్తుంది 1 ప్లస్ ప్లస్. ఇప్పుడు సారీ 1 ఐ ప్లస్ ప్లస్ 0 ప్లస్ ప్లస్. సో ఐ ఈజ్ ఈక్వల్ టు 1 లెస్ దాన్ రో సైజ్ ఎంత 2. సో కండిషన్ సాటిస్ఫై. సో మళ్ళీ స్ట్రింగ్ అనేది ఇక్కడే ఎందుకు ఇచ్చుకున్నాను ఇక్కడ ఇచ్చుకున్నాను ఎందుకు అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి ఎంత అయిందండి స్పేస్లో వాల్యూ ఎంత స్టోర్ అయింది నంబర్ 1 స్టోర్ అయింది. సో నంబర్ 1 స్టోర్ అయితే అది మనం ఈ లూప్ స్టార్టింగ్లో ఇవ్వలేదనుకోండి అప్పుడు ఏమవుతుంది స్పేస్ ఈక్వల్ టు 1గానే వచ్చేస్తుంది అన్నట్టు మనకి ఇక్కడికి. సో అప్పుడు వచ్చినప్పుడు మనకు అవుట్పుట్ రాదు. సో మళ్ళీ వేరియబుల్ని ఫ్రెష్గా డిక్లరేషన్ చేసుకోవడం కోసం విత్ ఇన్ ద ఫర్ లూప్లో ఈ 2 వేరియబుల్స్ అనేవి డిక్లేర్ చేశాను అనమాట. ఎందుకోసము మనకి లెఫ్ట్ సైడ్ 1 రావాలి, ఇటు సైడ్ 1 రావాలి, రైట్ సైడ్ ఈ కార్నర్లో 1 1 రావాలి, ఈ కార్నర్లో ఇటు సైడ్ కూడా ఈ సైడ్ కూడా 1 1 రావాలి. అందుకోసమని నేను ఫర్ లూప్లోనే ఈ వేరియబుల్స్ అనేటివి డిక్లేర్ చేసుకున్నాను. ఇక్కడ చేయొచ్చు స్టార్టింగ్లో, ఇక్కడ చేస్తే మనకు ఆల్రెడీ నెంబర్ ఇక్కడ ఎంత ఉందో అదే నెంబర్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ స్పేస్ మనం ఆల్రెడీ ఇంతకుముందు చేసినప్పుడు స్పేస్ 3 స్పేసెస్ ప్లస్ 1 అనేది వచ్చేసింది కదా అది ఇక్కడ వస్తుంది. సో అప్పుడు వచ్చినప్పుడు మనకు ఎగ్జాక్ట్లీ అవుట్పుట్ రాదు. అందుకోసమని దీన్ని మనం ఫర్ లూప్లోనే డిక్లేర్ చేసుకుంటే ఎవ్రీ టైం మనం ఇది అనేది స్పేస్ ఎంప్టీ అవుతుంది, నెంబర్ ఈక్వల్ టు 1 అని ఉంటుంది. సో గో టు నెక్స్ట్ లూప్లోకి రాగానే సో స్కిప్ చేయొద్దండి. ఒక్కసారి ఇది అర్థమైపోయిందంటే మీకు ఇంకా మర్చిపోరు, అది ఈజీగా చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి రో సైజ్ 2 జే ఈజ్ ఈక్వల్ టు 2 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ మనకి 1 అయ్యింది, ఐ ఈజ్ ఈక్వల్ టు 2 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1. కండిషన్ సాటిస్ఫైడ్. నెక్స్ట్ వచ్చేసి 1 స్పేస్ ఇక్కడ 2 మైనస్ 1 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1. కండిషన్ సాటిస్ఫైడ్. ఆ స్పేస్కి 1 మోర్ స్పేస్ యాడ్ అవుతుంది. సో మళ్ళీ ఇక్కడ జే ఈక్వల్ టు 0 అయితే 0 గ్రేటర్ దాన్ 1 ఫాల్స్ అవుతుంది. సో నెక్స్ట్ లూప్లోకి వస్తే థర్డ్ లూప్లోకి వస్తుంది. సో థర్డ్ లూప్లోకి వస్తే జెడ్ ఈక్వల్ టు 0 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. కండిషన్ అనేది సాటిస్ఫై అయింది. కండిషన్ సాటిస్ఫై అయితే ఆల్రెడీ ఇక్కడ స్పేస్కి ఎంత యాడ్ చేసాం 2 స్పేసెస్ ప్లస్ 1 2 స్పేసెస్ ప్లస్ 1 అనేది ఇలా వస్తుంది 2 స్పేసెస్ ప్లస్ 1. నెక్స్ట్ వచ్చేసి మనకు సేమ్ ఫస్ట్ స్టెప్లో చేసినట్టే కదా ఇక్కడ ఏమవుతుంది 0 అవుతుంది 0 అవుతుంది. సో ఇక్కడ నెంబర్ ఎంత అండి 0. ఇక్కడ జెడ్ ప్లస్ ప్లస్ 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. కండిషన్ సాటిస్ఫైడ్. సో ఆల్రెడీ 1 అనే 1 ఉంది అంటే 1 ఉంది, ఆ 1కి 0 యాడ్ చేస్తే ఏమవుతుందండి 1 అవుతుంది. సో ఆ 1 అనేది మనకు ఆల్రెడీ ఫస్ట్ 1 ప్లస్ స్పేస్ కదా. సో అందుకే ఇక్కడ బిఫోర్ 2 స్పేసెస్ 1 ప్లస్ 1 ప్లస్ స్పేస్ అగైన్ 1 అనేది వస్తుంది. 1 తర్వాత కూడా స్పేస్ వస్తుంది. ఓకేనా అండి. మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది జెడ్ ప్లస్ ప్లస్ 1 అంటే 2 అవుతుంది. 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. కండిషన్ ఫాల్స్. ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ ప్రింట్ చేస్తుంది అన్నట్టు కన్సోల్ డాట్ రైట్ లైన్ స్పేస్. మనకి ఇక్కడ ఈ స్పేస్లో ఏమున్నదండి సెకండ్ రో కదా, ఈ
ఈ సెకండ్ రోలో ఏముంది మనకి, ఈ వాల్యూ అనేది ఉన్నది సెకండ్ రోలో. సెకండ్ రో వచ్చేసరికి ఇది స్పేసెస్ 1 స్పేస్ 1 అనేది యాడ్ అయింది. సో ఇలానే అప్ టు మనం ఎన్ని రోస్ తీసుకుంటే అన్ని రోస్ వరకు ఇలానే వస్తుంది. సో మీకు నేను ఒక 10 రోస్ తీసుకొని ఎగ్జాంపుల్ తీసుకుంటాను. సో ఇది సేవ్ చేసి ఒకసారి డీబగ్ చేసుకుందాము. సో ఎంటర్ ద రో సైజ్ ఆఫ్ ది ట్రయాంగిల్. నేను ఎంత తీసుకుంటున్నాను, 10 తీసుకున్నాను. చూడండి ఎలా వచ్చిందో. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీకు వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో ఇంకేమైనా చేంజెస్ చేసుకోవాలంటే ప్లీజ్ చెప్పండి. థ్యాంక్ యూ.